హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెబ్ సిరీస్ 'బ్లాక్, వైట్ అండ్ గ్రే'. ఇదొక డాక్యుమెంటరీ స్టైల్‌లో తీసిన వెబ్ సిరీస్. అంటే ఒక పక్క ఇంటర్వ్యూస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్‌లా ఉండే ఫుటేజెస్‌తో పాటు ఇంకో సైడ్ ఆర్టిస్ట్‌తో తీసిన సీన్స్‌తో రన్ అయ్యే సిరీస్ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక పొలిటీషియన్ దగ్గర కార్ డ్రైవర్‌గా పనిచేసే అతని కొడుకు మీద నలుగురిని చంపేసి తప్పించుకుని తిరుగుతున్నాడు అనే సీన్‌తో సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ నలుగురిలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. బట్ తన బాడీ దొరకదు. ఇంతకీ ఆ నలుగురు ఎవరు? అసలు ఈ అబ్బాయి వాళ్ళని ఎందుకు చంపాడు? అసలు చంపాడా లేదా అనే నిజం తెలుసుకోవడానికి డానియల్ క్రెగ్ అనే ఒక కాంటెంట్ క్రియేటర్ డాక్యుమెంటరీ స్టార్ట్ చేసి ఈ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూస్‌లో తెలిసిన నిజాలేంటి? అసలు క్రిమినల్ ఎవరు? ఎందుకు ఇలా చేశారు? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. పాజిటివ్స్ అంటే మేకింగ్ స్టైల్. ఈ సిరీస్ ఒక డాక్యుమెంటరీ అండ్ థ్రిల్లర్ రెండిటిని మిక్స్ చేసి బాగా ఇంట్రెస్టింగ్‌గా సస్పెన్స్ థ్రిల్ మిస్ అవ్వకుండా హోల్డ్ చేసింది. ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. నెగెటివ్స్ అంటే కొంచెం స్లో అండ్ కొన్ని ఎపిసోడ్స్ లాగ్ ఉన్నాయి. అండ్ డాక్యుమెంటరీ స్టైల్ బాగున్నా ఫిక్షనల్ స్టోరీకి ఎందుకు ఇంత చేయాలి అనిపించింది నాకు. బికాస్ కొన్ని సీన్స్‌లో వాళ్ళు వీళ్ళు ఎవరు అనే కన్‌ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. అండ్ మొత్తంగా తీసేస్తే ఒక 2 అవర్స్ సినిమాలా తీసుండొచ్చు. బట్ లాగి సాగదీసి సిరీస్ చేసేసారనిపించింది. ఓవరాల్‌గా సిరీస్ ఎలా ఉంది అంటే ఒక ఫ్రెష్ స్టైల్ మేకింగ్ స్లో ఉన్నా పర్లేదు. థ్రిల్ ఉంటే చాలు అనుకునేవాళ్ళు ఒక్కసారి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఉంది. పిల్లలతో, ఫ్యామిలీతో చూడొద్దు. సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.